జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం కళ్యాణగుణసాగరం కాంక్షితార్థప్రదం వందే కృష్ణమార్యం గురుత్తమం వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అందరికీ నమస్కారములు. పవిత్ర ప్రాంగణం ముచ్చింతల్ దివ్య సాకేతానికి వెళ్ళి శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారిని దర్శించుకొని వారి మంగళాశాసనాలు అందుకోవాలని ప్రతి ఒక్క ఆధ్యాత్మిక బాటసారి కలలుగానే ఒక అంశం. అయితే ఇక్కడ మా పూర్వజన్మ సుకృతమో లేక ఆచార్య కృపా కటాక్ష భాగ్యమో కానీ అనుకోని ఒక సదవకాశం లభించింది. అదేమిటి అంటే గౌరవనీయ టేకులపల్లి గోపాలరెడ్డి గారు, వీరిది పోచారం గ్రామం, 1954లో జన్మించిన వీరు 4 సంవత్సరాల వయసులో అంధత్వానికి పాల్పడడం, ఎన్నో శ్రమదమాదుల కోర్చి వారి విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహం అనే ఘట్టాలను అలవోకగా దాటడము అని అనలేము. కానీ అంత తేలికగా మాత్రం వారి సొంతం కాలేదు. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటంకాలు అయినా అనుకున్న లక్ష్యం చేరే వరకు సాధన చేసి సఫలీకృతులైనారు. అయితే అంతటితో వారు ఆగకుండా బ్రెయిలీ లిపిలో తన ఆత్మకథను జీవన స్రవంతి పేరుతో ట్రయాలజీగా మలిచారు. వీరు గొప్ప భావకులు, పరిశీలకులు, అంధులైనప్పటికీ సమగ్రంగా జీవితానుభవాలను వ్యక్తపరిచారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎలాగైతే పట్టుదలతో సాధించారో నవలను అలాగే పట్టుదలగా రాశారు. అయ్యో మాకు కళ్ళు లేవే అని బాధపడే వారికి ఎంతో ప్రేరణనిచ్చే నవల ఇది. అంతేకాదు, అవయవలోపం ఉన్న వారిని సృష్టించిన కాలమే మానవత్వాన్ని తట్టి లేపి జీవన దిశానిర్దేశం చేస్తుందని నమ్మారు రచయిత. ఆ నమ్మకంతో ముందుకు సాగి వారు అనుకున్నవి సాధించారు. అంటే బ్రెయిలీలో గోపాలరెడ్డి గారు తన ఆత్మకథను రాయగా తెలుగు అక్షర లిపిలోకి మార్చిన వారు శ్రీమతి ధూళిపాళ అరుణ గారు. ఈ నవలను వీడియోగా రూపొందిద్దామని శ్రీ కొండపల్లి రామకిషన్ రావు గారు అడిగితే నేను దానికి నా కంఠధ్వని ముద్రణ చేసి ఇచ్చాను. ఈ నవల చదివిన తర్వాత నాకు అనిపించింది, రచయిత ఇంత ధైర్యంగా ముందుకు సాగుతూ తన అంగవైకల్యానికి బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోకుండా తన ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చుకున్న వీరి ప్రతిభ ఇలాంటి అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి చెబితే వారు తమ జీవితంలో ఏమీ సాధించలేమనో, ఇట్లాంటి కష్టాలన్నీ తమకే వచ్చాయనో బెంగతో నిరాశపడకుండా ఈ నవల వారికి ప్రేరణ ఇస్తుంది కదా అనే ఒక ఆశతో, ఆశయంతో 2 భాగాల జీవన స్రవంతి నవలను ఆశ్రమానికి స్వామివారికి అందచేయడం జరిగింది. స్వామివారు అప్పుడు అమెరికా వెళ్ళారు. వచ్చాక చూస్తారని ఆశ్రమవాసులు చెప్పారు. వచ్చిన తర్వాత శ్రీమతి పాకాల కిరణ్మయి గారికి ఈ విషయమంతా వివరించి చెప్పడం, వారు సహజంగానే సేవాభావం కలవారు, స్నేహశీలి, వినయ సంపన్నురాలు. స్వామివారికి ఈ విషయాన్ని నివేదించడం, స్వామివారు అనుజ్ఞనివ్వడం, మేమంతా మొన్న అంటే 13/10/2025న నిర్మల వాతావరణంలో ఉన్న నేత్ర విద్యాలయానికి వెళ్ళాం. 2007 we started this junior college here, and we requested the board of intermediate to allow these children to appear for the examinations with laptops.
Interestingly, few things went positive, and then the board has given permission for our children to appear with the laptops to the board examinations. We are so happy and very much proud because in Bharat, this Netra Vidyalaya is only the college exclusively for blind children. There are so many other blind children in different colleges, but they face so many problems, challenges to deal with the lessons, with the friends and with examinations, etc. etc. అక్కడ శ్రీ టేకులపల్లి గోపాల్ రెడ్డి గారికి ప్రిన్సిపల్ శ్రీ శర్మాజీ గారు సాదర స్వాగతం చెప్పడం, విద్యాలయ సిబ్బంది శ్రీ సంతోష్ గారు, శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ నరసింహం గారు మరియు శ్రీ రమేష్ గారు స్వయాన పుష్పగుచ్చం అందించి వారిని లోపలికి రమ్మని ఆహ్వానించడం, కృష్ణకుమారి గారు విద్యాలయంలో విద్యార్థులకు పరీక్షల సంసిద్ధత కేటాయించిన సమయాన్ని మా బృందానికి పాఠశాల విద్యార్థులను కలిసే ఒక చిన్న సమావేశాన్ని కొరకు ఆ సమయాన్ని కేటాయించి విద్యార్థుల దగ్గరకు కిరణ్మయి గారు తోవ చూపిస్తుండగా వెళ్ళడం, కుళ్ళు కల్మషంతో కూడిన ఈ ప్రపంచం చూడని బాలల వికసిత వదనాలను చూస్తూ మేము మైమరచిపోవడం, అక్కడ చక్కగా పిల్లల చేత ఆహ్వాన కరతాళ ధ్వనుల మధ్య మమ్మల్ని స్వాగతించడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. అప్పుడు 5వ క్లాస్ వరకు ఉండేది. అలా మెల్లిమెల్లిగా 10వ క్లాస్ వరకు వచ్చిన తర్వాత 2007లో ఇక్కడ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. అక్కడ ఫస్ట్ బ్యాచ్ 10th పాస్ అవ్వగానే 100% రిజల్ట్స్ బాగా చేశారు పిల్లలు. చేసిన తర్వాత 2007లో ఇక్కడ జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయిందండి. ఆ జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలు ఫస్ట్ ఇయర్ అవుతూ ఉండగా సెకండ్ ఇయర్కి వాళ్ళు వచ్చినప్పుడు పిల్లల ప్రతిభా విశేషాలను చెప్పడం, వారు ఒక చదువులోనే కాకుండా విద్యార్థులు ఆటపాటల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పడం ఎంతో గర్వంగాను ఆనందంగాను అనిపించి పరవశించిపోయాం. అంతేకాదు బాలబాలికల చేత చక్కని పాటలు పాడించారు, కొంతమంది ప్రసంగించారు. ఇక శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి వితరణ, వారికి కల్పిస్తున్న విద్యా సంబంధ సౌకర్యాలు, అలాగే ఒక్కొక్క విద్యార్థికి 2 ల్యాప్టాప్లను అందించడం మొదలైన ఎన్నో విషయాలను కృష్ణకుమారి చెప్పగా విని నిజంగా ఆధ్యాత్మికతను మరో కోణంలో ఇంతకాలం ఆనందించాను. కానీ ఆ రోజు మానవ సేవగా మాధవ సేవను చేస్తున్న జగదాచార్యుల కృప, సామాజిక కోణం అర్థమై పరివ్రాజకులంటే ఇలా ఉండాలి అనిపించింది. తర్వాత రచయిత శ్రీ టేకులపల్లి గోపాల్ రెడ్డి గారితో ప్రేరణాత్మక ప్రసంగం చేయించారు. అలాగే నన్ను శ్రీమతి ధూళిపాడ గారి అరుణ గారితోనూ శ్రీ రామకిషన్రావు గారితోనూ పిల్లలను సంబోధిస్తూ ప్రసంగించే అవకాశం శ్రీమతి కృష్ణకుమారి గారు కల్పించారు. వారి హృదయ వైశాల్యం, శ్రీమతి కిరణ్మయి గారి సహకారం ఎంత చెప్పినా తక్కువే. విద్యార్థులతో ఆ కలయిక ఏర్పడడం ఒక 40 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే నేను బ్లైండ్ స్కూల్ వదిలేసిన తర్వాత
ఏ బ్లైండ్ అంటే చూపు లేని వాళ్ళతో స్టూడెంట్స్తో విద్యార్థులతో కలవడం అనేది ఇది మొట్టమొదటిసారి నాకు ఈ అవకాశం కలిగించినటువంటి స్వామి గారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి చూస్తుంటే నేను ఇప్పుడు వినలేదు, ఒక 10 సంవత్సరాల నుండి కూడా వింటున్నాను. ఇక్కడ ముచ్చితలు జరుగుతున్నటువంటి ఈ అంతుల పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యంగా అభివృద్ధి అంటే కేవలం ఒక తెలివితేటతో కాదు, ఆధునికత ఏదైతే మోడర్న్ గా మనం ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో దాన్ని అందుకోవాలి. అది అందుకునేటువంటి అవకాశం ఇక్కడ కలిగింది. అర్థమవుతుంది కదమ్మా మీ అందరికి? ఒక్కసారి సపోర్ట్ చేయండి. అర్థమవుతుంది కదా? నవల పూర్తయిన టైంలో ముఖ్యంగా మీ అందరితో ఒకటి గర్వకారణంగా నేను చెప్పుకుంటున్నాను. ఆ మొదటి భాగాన్ని నాకు అంకితం ఇచ్చారు సార్ ఒక శిష్యురాలిగా, అది రాసినందుకు. ఆ తర్వాత అది అంకితం అయిన తర్వాత ఆ పేజీ రాసేటప్పుడు అది కూడా గమ్మత్ ఏంటంటే అంకితం పేజీ కూడా నేనే రాయాలని చెప్తుంటే అది రాస్తుంటే ఇంకా నేను నా ఉద్విగ్నతని కానీ నా భావాన్ని కానీ వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి అనమాట. ఒక గురువు నాకు ఇచ్చినటువంటి ఎంత అభిమానపూర్వకంగా ఇచ్చినటువంటి అరుదైనటువంటి ఒక పురస్కారం లాగా నేను అది భావించాను. అది చదివి ఆయన వినిపించాను అనమాట. వినిపించినప్పుడు ఆయన ఏమన్నారు, నీ వాయిస్ లో మంచిగా అనిపిస్తుందా, ఇంకా ఊరికి చదివిన కంటే దీన్ని రికార్డ్ చేస్తే బాగుంటుందేమో అంటే సరే సరే సార్ కోరికను మన్నించి ఇప్పుడు ఆ 2 పుస్తకాలు దాదాపు 900 పేజీల నవలని నేను రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. జీవన సాధన నవల మొదటి భాగం 2 భాగాలు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. ఇంకా 3వది ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత అంటే ప్రింట్ రెడీగా ఉంది, అయిపోయి వచ్చిన తర్వాత దాన్ని కూడా పెడతాను. ఈలోపు రంగరాజు పద్మజ గారిని తను కూడా ఆర్కే రామకృష్ణ గారు వారి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా సార్ గురించి తెలిసి ఈ నవలను నేను చదివింది ఏంటంటే నేను ఒక రూమ్ లో కూర్చొని కేవలం రికార్డు వరకు 40 నిమిషాలు 30 నిమిషాలు, అది కూడా సార్వల కుమారుడు అంటే నేను టింకు అంటాను, కిషోర్ గారి పేరు టింకు అంటాను. నేను బాగా చిన్నప్పటి నుండి పరిచయం అక్క అక్క అంటుంటాడు. ఆ అబ్బాయికి పార్ట్స్ పంపిస్తే, ఎందుకంటే ఒక అరగంట సేపు నేను ఆ నవలని చదివి రికార్డ్ చేయాలంటే మనకు మధ్య మధ్యలో ఇబ్బందులు వస్తాయి, అంత కంటిన్యూస్ గా చదవలేం. కాబట్టి ఒక 3-4 పార్ట్స్ లాగా చేసి పంపిస్తే తను మొత్తం కూడా కలిపి అట్లా సార్కు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో టేకలపల్లి గోపాల్ రెడ్డి గారు అని మనం చేస్తే వస్తుంది, అది లింక్ వస్తుంది. అందులో వాళ్ళ అబ్బాయి పెట్టడం జరిగింది. అయితే అదేంటంటే 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది, కేవలం నా రికార్డింగ్ మాత్రమే ఉంటుంది, వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ కూడా ఏమీ ఉండవు. ఇప్పుడు దాని బాధ్యత రామకృష్ణ గారు తీసుకొని వారి ఛానల్లో పద్మజ గారి చేత కొంత ఒక 20 నిమిషాల వరకు అట్లా చదివి పెడతా. అంటే ఒక ఛానల్లో ఎట్లయితే ఉండాలో ఆ పద్ధతిలో వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ముందు జరిగిన కథను కూడా ముందు చెప్తూ ఆ తర్వాత ఈ వాయిస్ రికార్డ్ ఇస్తూ అక్కడక్కడ నేను చదివినటువంటి భాగాన్ని కూడా అక్కడక్కడ టచ్ చేస్తూ అట్లా ఆయన కష్టపడి అది తయారు చేసి యూట్యూబ్ ఛానల్ అది ఉంది ఇది ఉంది. మీకు ఏ రకంగా కావాలనుకున్నా ఆ రకంగా వినడానికి అయితే అవి సిద్ధంగా ఉన్నాయి. అది మీ పెద్దవాళ్ళని అడిగి మీ గురువులను మీ కరెస్పాండెంట్ అడిగి దాన్ని ఏ విధంగా చేసుకుంటారు చూసుకోండి. నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉండేటటువంటి నవల ఇది. మనకు ఒక మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశాన్ని దక్కించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడైతే ఈ జీవన స్రవంతి నవల నా దృష్టికి వచ్చిందో, సరే సారు 50 ఏళ్ల క్రితము అంత కష్టపడి ఉండొచ్చు బహుశా, కానీ మీ అదృష్టము స్వామివారి దగ్గర మీరందరూ చేరడము, అంత కష్టపడాల్సిన అవసరం లేకుండానే మీకు కొంత అసాధ్యాలని సుసాధ్యాలు అవుతున్నాయి కావచ్చు. అందుకు మీరు చాలా భగవంతుడి చేత, ఆచార్యుల చేత, పెద్దల చేత ఆశీర్వదింపబడిన పిల్లలు కాబట్టి మీకు అన్ని కష్టాలు లేకపోయినా కూడా ఎప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఏదైతే మీరు లక్ష్యం ఏర్పరచుకున్నారో ఆ లక్ష్యానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వాటిని ఎలా అధిగమించి మీ లక్ష్యాన్ని చేరగలుగుతారు అనే ఒక విషయాన్ని సార్ నవలలో అంతర్లీనంగా మనకు మొదటి నుండి చివరి దాకా అదే సందేశం వస్తూనే ఉంటుంది. అంటే మనం గోదావరికి పోయి చెంబు పట్టుకుంటే చెంబులో ఎంత స్వీకరిస్తామో నీళ్ళు, బిందె తీసుకపోతే బిందెలో ఎన్ని నీళ్ళు వస్తాయో, అలాగే మనం ఆ నవల ద్వారా ఇన్స్పిరేషన్, లక్ష్య సాధన,
ఏకాగ్రత, పట్టుదల ఇవన్నీ మీలాంటి అబ్బాయిలు అమ్మాయిలు మీరు గ్రహించాలి అని, ఇది మీ వరకు చేరాలి అని చెప్పని నా తపనతోటి ఈ సార్ శ్రమ పెట్టిన సారీ సార్ మిమ్మల్ని గోపాలరెడ్డి సార్ వారు అశక్తులైనప్పటికీ ఇంత దూరం స్వామివారి బ్లెస్సింగ్స్ రావాలి, పిల్లలకు వారికి ధైర్యం చెప్పాలి. మీరు ఎందులోనూ అశక్తులు కాదు, మీరు ధైర్యంగా మీరు అన్ని సాధించగలరు. మీరు సైంటిస్టులు ఉన్నారు, మీరు గాయకులు ఉన్నారు, మీరు ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యకారులు ఉంటారు. అందరూ మీలో ఏ ప్రతిభ అయితే ఉన్నదో దాన్ని మీరు వెలికి తీసి మీరు జాగ్రత్తగా పెంపొందించుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ ఈ శ్రీమతి కిరణ్మయ్య గారికి, శ్రీమతి కృష్ణకుమారి గారికి, ఇక్కడి ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు, అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. బుక్ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఈ బుక్ రాయడానికి మీకు వెనకాల వచ్చిన మోటివేషన్ కానీ ఈ బుక్ రాయాలనే థాట్ ఎలా వచ్చింది? మీరు పట్టుదలతోటి సాగిస్తే ఎందుకు మీరు సక్సెస్ కాలేరు? ఇంకో విషయం ఏంటంటే మా బతుకంతా అంధకారం, కానీ ఈ జీవితంలోనే మాకు మమకారం. మాది ఈ లైఫ్ ఎందుకు కంటిన్యూ చేద్దామనుకుంటున్నాం? మా విశ్వాసమే, మా పట్టుదలే, మా కండాదండ. మీ తోడ్పాటు కావాలి, మీ జాలి చూపుడు మాకొద్దు, మీ జాలి చూపుడు మాకొద్దు, మీ తోడ్పాటు మాకు కావాలి అని ప్రతి ఒక్కళ్ళు మీరు అనుకొని మీ కొన్ని సర్టెన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మీరు ముందు పెట్టుకొని మీరు ఫ్యూచర్లో స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి, మంగళ శాసనాలతోటి అభివృద్ధిలోకి వచ్చి మళ్ళా ఇలాంటి అవకాశాన్ని మరి మీరు కూడా పురిగిపుచ్చుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రేరేపించాలని, మీరు ఒక ఇన్స్పిరేషన్ కారకంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామి వారికి మరి ఇక్కడ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నిజంగా సుదినము ఒక చక్కటి రచయిత మనకు పరిచయం అయ్యారు. మనం ఎప్పుడు కూడా స్వామివారు మనకు ఒక మాట నేర్పారు, అంధులము అని ఎప్పుడు మనం అనుకోవద్దు అని. ఛాలెంజ్డ్, యూజువలీ ఛాలెంజ్డ్. ఎందుకంటే వారు ఒక మాట అంటారు, మా కళ్ళకు చూపు లేదు కానీ మా చెవులకి కళ్ళు ఉన్నాయి, మా చేతికి చూపు ఉంది. ఎందుకంటే మన ల్యాప్టాప్ ఉపయోగించి ఎవరి మీద ఆధారపడకుండా అన్నీ చదువుకుంటాం కదా. సో మనల్ని చూసే ముందు జాలి పడాలా? ఎలా ఉన్నాం మనం? ఛాలెంజ్. ఎట్లా ఉన్నాం? లౌడ్లీ. అది ఆ రకంగా స్వామివారు తీర్చిదిద్దుతున్నారు గోపాలరెడ్డి గారు వీళ్ళని. చాలా సంతోషంగా ఉంది. అందరికీ టీం అందరికీ కూడా నేత్ర విద్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో, తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో. మా చెవులకు కన్నులున్నాయి, మా చేతులు చూస్తాయి. మా చెవులకు కన్నులున్నాయి, మా చేతులు చూస్తాయి. వివరంగా తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో, తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో. మా చెవులకు కన్నులున్నాయి, మా చేతులు చూస్తాయి. మా చెవులకు కన్నులున్నాయి, మా చేతులు చూస్తాయి. వివరంగా తెలుసు మాకు వెలుగేదో, కాస్త తాకినప్పుడే వెలుగని, దయతో మా చేయి కాస్త తాకినప్పుడే వెలుగని. తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో, తెలుసు మాకు వెలుగేదో,
అలాగే చక్కటి మధ్యాహ్న సాపాటు వైశ్వానరుడి ప్రార్థనతోనూ ఆచార్యుల ప్రార్థనతోనూ విద్యాలయ సిబ్బందితో కలిసి కూర్చొని మనసు కడుపు నింపుకొని ఆ ప్రాంగణాన్ని వదలలేక తిరుగు ప్రయాణం కొనసాగించాం. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన స్వామివారి పాదములకు అడియేన్ రంగరాజు పద్మజ దాసోహములు సమర్పిస్తూ కళాశాల యాజమాన్యానికి శ్రీమతి కిరణ్మయి గారికి, శ్రీమతి కృష్ణకుమారి గారికి అనేక కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ రంగరాజు పద్మజ.